చంపబోతున్నారా ఆయన్ని? వదలండి నన్ను. నా గురించి ఏమనుకుంటున్నావురా? ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు. సూటు బొట్టు వేసుకుని కార్లో వచ్చాడు. రూల్స్ గిల్స్ అంటే మోసుకొని వెళ్ళిపోతాడనుకుంటున్నావా? పక్కా కార్పొరేషన్ లోకల్ నా కొడుకు. నేను కార్పొరేట్ స్టైల్లో సూటు వేసుకున్నానంతే. నిన్ను ట్రాన్స్ఫర్ చేయించి అదే ప్లేస్లో ఇంకొకరిని కూర్చోబెట్టి సంతకం చేయించడం నాకెంతసేపు, కానీ నీ చేతనే సంతకం చేయించాలని డిసైడ్ అయ్యా. చేయించాను. ఎలా చేశానని ఆలోచిస్తున్నావా? అవునయ్యా, నేనే సైన్ చేయించాను. అంతేకాదు, మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తరిమేది కూడా నేనే. అదేంటయ్యా, మాతోనే ఉండి మాకే ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చిందయ్యా? దించు. ఏంటి నీతోనా? నీ ప్లాట్ లో నీ బెడ్రూమ్ పక్కనే నాకు ఒక రూమ్ కట్టించినట్టు చెప్తున్నా? పోరరే, ఏంటలా చూస్తున్నా? చూసిన జాలేలో ఫస్ట్ వీడి షాపు పగలకొట్టాడు. ఏం చెల్లి? నిండు చూలాన్ని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికని వెళ్ళాలన్నా? ఎక్కడికైనా వెళ్ళు చెల్లమ్మా. నీ బిడ్డ ఈ జనం మధ్య ఈ దరిద్రమైన ఏరియాలో పుట్టాలా? నువ్వే చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు మా కుటుంబంలో ఒకటి వరకుని నీకోసం ఎంతో చేశాం కదరా. ఏమేం చేశారో కాస్త చెప్పమ్మా. ఏళ్ళది గొప్ప లార్డ్ లబక్దాస్ ఫ్యామిలీ మరి నా కోసం ఏదో చేసేశారంట. వెళ్ళు వెళ్ళు ముసలోడా, పోయా. ఇప్పుడే ఆ ఏరియా జనాన్ని నీ కొడుకు చేతనే ఖాళీ చేస్తాను. చూస్తావా? ఏంటి చూస్తున్నారు? ఖాళీ చేసి వెళ్ళిపోవాలంతే. వాడు పోలీసులతో తరిమేస్తానన్నాడు. రిక్వెస్ట్ చేసి నేనే ఖాళీ చేసి పంపిస్తానని టైం తీసుకున్నాను. నాది కూడా జాలీగుండేనమ్మా. వాడికి జాలీ లేదు. చూడు, రేపు ఆశ్రమం వాడు పెట్టిన కేసు హియరింగ్ అన్ని డాక్యుమెంట్స్ లీగల్ గా ఉన్నాయని నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పాలి. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఏం నిర్ణయించుకున్నారు అందరూ? ప్రాణాలతో ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఆలోచించండి అయ్యా. మావా, చెప్పరా వీళ్ళకి? నా మనసు అర్థం చేసుకోవట్లేదు. రేయ్, మీరేంట్రా చూస్తున్నారు? ధ్వంసం చెయ్యండి. గురుజీ, మీరేం టెన్షన్ పడకండి. పంపించేది ఆళ్ళని. మనకి వేరే అరేంజ్మెంట్ చేసి పెట్టాను. బాబు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇక మా కోసం నువ్వేమీ చెయ్యొద్దు. మేము పిల్లలు ఇంకెప్పుడు నీ కళ్ళకు కనపడం. అయినా నా ఆశ్రమంలో పెరిగిన నువ్వు ఎందుకురా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అమ్మా, నాన్న, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏడ్పించి నువ్వు సంతోషపడుతున్నావు. నీకు పెద్ద సల్యూట్ బాబు. ఏంటి గురు, వాళ్లతో కలిసి నన్ను కూడా కన్నీళ్లు కార్చమంటారా? చిన్నప్పటి నుంచి నాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేదు. సంతోషపడక వాళ్ళ చేసిన మోసానికి ఇంకేం చెయ్యమంటావు? వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకుని పూజ చేయమంటావా? ఎవరిదిరా మోసం? నీకోసం వాళ్ళు పెళ్లి చేసుకోవడమా? నా కోసం కాదయ్యా, వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం చేసుకున్నారు. చాలు. నీకు జీవితం ఇవ్వాలని మీ అమ్మ పెళ్లి చేసుకుంది, కానీ ఆవిడకి ఎలాంటి స్వార్థం లేదురా. అది అర్థం చేసుకోకుండా ఇల్లు వదిలిపోయింది నువ్వు. ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్నలకు పారవై వీధిన పడ్డారు తెలుసా? నువ్వు ఆశ్రమంలో పెరుగుతున్నా నీకయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది ఎవరు? వాళ్లేనయ్యా. ఇవన్నీ వాడికి తెలిసేలా చెయ్యండి అన్నాను. వద్దండి, వాడు బావుంటే మాకు చాలు. మాతో పాటు లేకపోయినా వాడు ఆనందంగా ఉంటే చాలన్నారా. నీకు డబ్బు అవసరమైనప్పుడు నువ్వు రోజు ఇబ్బంది పెడుతున్నా వీడు మన బిడ్డే అనుకొని రోజువారీ కూలీలైనా తాము సంపాదించి కూడబెట్టి డబ్బులిచ్చింది ఈ గతిలేని జనాలేనా? ఏంటి, నన్ను పెంచింది వాళ్ళ? నన్ను మోసం చేశారు కాబట్టి ఆ పశ్చాత్తాపం కోసమే చేసుంటారు. ఇంకా ఈ ఏరియా జనం అంటారా? ఇక్కడ కాపలా కాసేవాడు కావాలిగా, దానికోసం చేసుంటారు. ఏం నిర్ణయించుకున్నావు? ఇన్ని సంవత్సరాలుగా ఒక మచ్చ కూడా లేకుండా పేరును కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను.
ప్రాణం పోయినా నేను దీనికి ఒప్పుకోను. నాకు తెలుసు నీకు నీ ప్రాణం మీద ఏమాత్రం ఆశ లేదని. కానీ నీ కూతురి ప్రాణం తీస్తే ఆ ఆఫీసర్ కూతురు ఇచ్చుకురమ్మని అన్న చెప్పాడు. నీ కూతుర్ని నేను ఎలా తీసుకొస్తానని ఆలోచిస్తున్నావా? నీ కొడుకున్నాడు కదా, వాడే తీసుకొస్తాడు. నా మాట వినరా, దేవుడు నిన్ను క్షమించడు. తనను అన్యాయంగా ఇరికిస్తాను. నాకు మా అమ్మ కావాలి. దానికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే నరికి పారేస్తాను. చూడండి, ప్రవచనాలు చెప్పి మార్చడానికి మీరు జ్ఞాని అవ్వచ్చు, నేను అజ్ఞానిని స్వామి. నేను మారను. నేను మా అమ్మ కోసం ఏ లెవెల్ కి దిగమన్నా దిగుతాను, ఏది చెయ్యమన్నా చేస్తాను. ఏయ్ రండ్రా. మీ అందరికీ వాడి మీద ఉన్నంత ప్రేమ వాడికి మీ మీద లేదు. లేదని మీరెలా చెప్పగలుగుతున్నారు? వాడు మొరటోడు కావచ్చు, కానీ కసాయివాడు మాత్రం కాదు. అది కాదు, నా మాట విను. ప్లీజ్, నాకు నమ్మకం ఉంది. ఏయ్ ఏంటే అంత చెప్పేశావా? ఎస్కేప్ అయిపోతుందా తను? నువ్వెంత చెప్పినా తనని ఎలా తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడే నుంచుని చూడు. చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. వాడిని జైలుకి పంపించాను. ఇప్పుడు తనని తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేస్తాను. ఇప్పుడు మా అమ్మకి ఎవరే దిక్కు? నేనొక్కడ్నే. ముందు జరగబోయేది కూడా అదేనే. చెల్లమ్మా, ఎక్కడెక్కడ వెతికానో తెలుసామా నిన్ను? ఏంటమ్మా అలా ఉన్నావు? ఓహో, ఈ అన్నయ్యని చూసి షాక్ అయ్యావా? ప్రతి ఏడాది 2 రోజుల ముందే రాఖీ కట్టడానికి వచ్చేదానివి. ఈ ఏడాది అన్నయ్యని మర్చిపోయావా? అది మర్చిపోలేదుగా. ఈ అన్నయ్యని మర్చిపోలేదు కదా. ఓ, కట్టడానికి రాఖీ లేదా? నేను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కట్టు. సంవత్సరాలుగా ఎదురు చూసానో తెలుసా? సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. చెల్లి రాఖీ కడితే అన్నయ్య ఆ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం అమ్మా. కానీ నా చెల్లెలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను? పర్వాలేదన్నయ్య. అలా అనకూడదమ్మా. నువ్వు ఫస్ట్ టైం రాఖీ కట్టావు, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాతో అంటే ఈ అన్నయ్యతో వస్తావు కదమ్మా? సరే అన్నయ్య, వస్తాను. మరి రామా, రా. ఏమైందమ్మా? వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందా? నాకెందుకన్నయ్య భయం? నువ్వున్నావుగా. ఈ రోజు మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా, అందుకే. మీ అందరికీ ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దామని వచ్చాను. మై డార్లింగ్, అందరూ తన వాళ్ళ కోసం పనిచేస్తే నువ్వు తన వాళ్ళని కూడా లెక్క చేయకుండా పనిచేస్తావు. ఐ లవ్ యూ. తీసుకురండి రా.
రే వెళ్ళండ్రా. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. ఎవడైనా ముందుకొచ్చాడో నరుకుతా. రే శివ, ఎవరడ్డాకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను కొట్టాలని డిజైన్ అయిపోయానంటే అడ్డా ఎవడిదైతే ఏంటి? అడ్డంగా ఎవడొచ్చినా సరే తొక్కేసి కాలు మీద కాలేసుకుని మీసం తిప్పుతా. ఏంట్రా టోనే చేంజ్ అయింది? ఒక టోన్ మాత్రమే కాదురా, అక్కడ కూర్చునుంది కదా తను నా ఎంటైర్ క్యారెక్టర్ నే మార్చేసింది. హ, నేనెంత ఇడియట్ లోఫర్ పాపిని వర్స్ట్ నా కొడుకునంటే నన్ను కాళ్ళకేసుకున్న చెప్పులు వదిలే చోట కూడా కూర్చోపెట్టకూడదు. అలాంటిది నా కాళ్ల మీద పడి ఏమందో తెలుసా? ఆశీర్వదించన్నయ్యా అంది. ఈ చేత్తో ఎన్నో పాపాలు చేసిన ఒక్క రోజు కూడా ఈ చెయ్యి షేక్ అవ్వలేదు. కానీ తను రాఖీ కడుతుంటే నా చెయ్యి షేక్ అవ్వడమే కాదు, ఏకంగా నేనే షేక్ అయిపోయా. తను నా కాళ్ల మీద పడినప్పుడు తన కన్నీళ్లతో నా కాళ్లు తడిచాయి. నా తలకెక్కిన పొగరంతా తన కన్నీటితో కడిగి పారేసింది. బంధాల్లో ఇంత పవర్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. లైఫ్ లో ఫస్ట్ టైం. వింటున్నావా? లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బు కంటే ప్రేమకే పవర్ ఉందనిపించింది. చిన్న వయసులో మా నాన్న వస్తాడన్న నా నమ్మకం అబద్ధమైనట్టుగా మా అన్నయ్య వస్తాడన్న తన నమ్మకం కూడా అబద్ధం కాకూడదని డిసైడ్ అయిపోయా. రే, నేను మోసం చేస్తున్నానని తెలిసి కూడా నేను పిలిచిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా అన్నయ్యని వచ్చింది కదా, ఆ నమ్మకాన్ని మోసం చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయా. అందుకే తనని నాతోనే తీసుకొచ్చాను. ఇదంతా తన ముందు చేస్తున్నది నేనేంటన్నది ప్రూవ్ చేసుకోవడానికి కాదురా, ప్రతి ఒక్క చెల్లెల ముందు తన అన్నయ్య వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అని ఇలాంటి వేదవన కొడుకుల ముందు ప్రూవ్ చేయడానికి. రేయ్, నీ వెనకాల తనుంటే నా వెనకాల ఎవరున్నారో తెలుసుగా? మై డాడ్ జేబీ ద కింగ్ మేకర్. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే అడుగు, ఇంకో సూట్ కేసు పారేస్తా. చేతికి కట్టిన ఆధారం కట్ చేసి తను నువ్వే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ బేబే. అడ్రస్ తెలుసుకుని సర్వీస్ చేయడానికి నేను కొరియర్ బాయ్ కాదురా, ఫైటర్. కొడితే ఎవడు అడ్రస్ అయినా గల్లం తవ్వాల్సిందే. పోయాడికి నా పేరు చెప్పండి. చేసేదంతా చూస్తూ సైలెంట్ గా ఉండడానికి ఆ శివుడి ముందున్న నందిని కాదురా, ఆ దుర్గమ్మను మోసుకు తిరిగే సింహాన్ని. వాడికున్న పవర్ అంతా యూజ్ చేయని, వాడికున్న జనాన్ని యూజ్ చేయని, లేదా వాడికి ఏదైనా ఇక్కడ దమ్ము కాని ఉంటే అది కూడా యూజ్ చేసినా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్. ఒక్కడనే వస్తా, చూసింది తలకెక్కే లోపు అంతా ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. బచ్చాగాళ్ళు సింపుల్ గా ఒక్కడిచ్చినందుకే లేవకుండా పడుకున్నారు. నేను సీరియస్ గా కొడితే స్ట్రైట్ గా కాటికే. ఏంట్రా చూస్తూ నించున్నారు? ఒకరు నింపుకొని పంజా విసరడానికి వచ్చిన ఆ సింహాన్ని చీల్చి సముద్రంలో పారేయండి.
ఎక్కడున్నాడో ఫోన్ చేసుకుని ఓకే సార్. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా. వచ్చేస్తున్నాడు ఆన్ ద వే. ఈ రోజు వాడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళై సంసారం చేసే ముందు కొంచెం సంస్కారం నేర్పిద్దామని వేలాడ తీశా. నా కొడుకేమైనా అయిందో? అది కూడా నీ చేతిలోనే ఉందిరా. ఏం కావాలా నీకు? ముందు వదిలేయ్. జైల్లో ఉన్న ఆ మనిషిని ముందొదిలేయ్. ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనుకున్న నీ కలను ముందొదిలేయ్. వదిలేమని చెప్తాను, ఇప్పుడే వదిలేమని చెప్తాను. నా కొడుకుని మాత్రం వదిలిపెట్టు. నేను నా నీడను కూడా నమ్మనురా. నీలాంటి కంత్రిగాడిని ఎలా నమ్ముతాను? మూసుకుని ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆయన్ని రిలీజ్ చేయించు. నువ్వు చూస్తున్నావుగా నీ కొడుకుని, నాకు కూడా ఆయన్ని చూపించు. వెళ్తున్నా. బండి తీరా, త్వరగా పోలీస్ స్టేషన్ పోనీ. రే వారిని రిలీజ్ చేయరా. చెప్పింది చేయరా త్వరగా. సార్ తప్పైపోయింది మేడం, మీరు కూడా వెళ్ళండి. వెళ్తున్నారు కనిపిస్తుందా? వెళ్తున్నారు చూడు, వెళ్తున్నారు చూడు. ఇక్కడ ఆపరా. చూడు చూడు, ఇక్కడికే వచ్చారు చూడు. చూస్తున్నావా? సరిగ్గా చూడు, సరిగ్గా వినండి, అందరూ వినండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చించేస్తున్నా. ఇక మీద ఈ స్థలం మీదే, సరేనా? చించేస్తున్నాడు చూడు. చెప్పిందంతా చేశాను. నా కొడుకేదైనా జరిగితే నేనొక రకమైన కంట్రీ మేడ్ పిస్టల్ లాంటోడిని. ఎదురుగా ఉన్న శత్రువుని మాత్రమే కాల్చను. సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే కన్ను పట్టుకున్న వాడిని ముందు కాల్ చేస్తా. హ్యాండిల్ మీ విత్ కేర్. మీరెంత రాక్షసుని పెంచారో తెలుసా? వాడు రాక్షసుడు కాదమ్మా, వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా పెరిగాడమ్మా. వాడికి వాళ్ళ అమ్మ కావాలనే పంతం తప్ప ఎవ్వరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదమ్మా. మా అమ్మా అని పిలవు కా నోటితో నన్ను. చెల్లెల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టినప్పుడే చచ్చిపోయాడ్రా నా కొడుకు. తను పాపం అన్నయ్య వస్తాడు అని రోజు ఎదురు చూసేది. అలాంటి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసావు. కన్న తల్లిని ఇంత బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు. ఈ చేత్తో నిన్నెత్తుకు పెంచానన్న ఒకే ఒక్క కారణం వల్ల నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళరా, వెళ్ళిక్కడి నుంచి. నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళమనండి, ఇక్కడి నుంచి వెళ్ళమనండి. ఎన్ని రోజులు నువ్వు నన్ను తిట్టినా, చీకొట్టినా, అవమానించినా అన్ని సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను నా సొంత కొడుకని అనుకున్నాను. కానీ నువ్వు నా కూతుర్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈ స్థితికి తీసుకొచ్చావు. నీకొక సొంత చెల్లుంటే ఇలాగే చేసుండేవాడుగా. నీలాంటి పాపాత్ముడు భూమి మీద ఉండకూడదు. నువ్వు మనిషివేనా? ఏం బతికురా నీటి? అమ్మారు కూడా అనుకోలేదు.